ఈ శని త్రయోదశి రోజున శనికి ఎలా చేస్తామో అలాగే హనుమంతుల వారికి, ఆంజనేయ స్వామికి కూడా అలాగే ప్రదక్షిణలు, హనుమాన్ చాలీసా చదవటం, స్వామివారిని అర్చించుకోవటం, ఆకు పూజలు లాంటివి చేయించటం వల్ల ఈ శని త్రయోదశిని అందరూ అనుకుంటారు ఒక శని భగవానుడికి మాత్రమే చెయ్యాలి అని. మనం ఎప్పుడైతే హనుమంతుల వారిని కూడా ఆరాధిస్తామో అప్పుడు శని భగవానుడు కూడా, మనకి గాథ ఉంది కదా, హనుమంతుల వారు శని భగవానుడు ఇద్దరూ తలపడినప్పుడు, శని ఓడిపోయినప్పుడు ఆయన్ని ప్రాధేయపడతాడు హనుమంతుల వారిని. నేను ఓడిపోయాను, మీరు ఏం చెప్తే నేను అది చేస్తా అంటే, ఎవరికైతే నీ ప్రభావం ఉంటుందో వాళ్ళు నా నా పూజ చేసిన, ప్రదక్షిణ చేసిన, హనుమాన్ చాలీసా చదివినా వాళ్ళకి నీ ప్రభావం తగ్గాలి అని చెప్పి హనుమంతుల వారు కోరటం, అది శని భగవానుడు అలాగే అని అలాగే జరుగుతోంది ఇప్పటికీ కూడా. కాబట్టి శని త్రయోదశి రోజున హనుమంతుల వారిని పూజ చేయటం కూడా మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తోంది.